బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు భారీ ఊరట లభించింది. గత కొంతకాలంగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు కవితకు ఈ కేసులో పూర్తి క్లీన్ చిట్ ఇచ్చింది. కవితపై సిబిఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కోర్టు కొట్టివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. నిందితులు తప్పు చేశారని ఎలాంటి పక్కా సాక్ష్యాధారాలు లేవని ధర్మాసనం స్పష్టం చేసింది. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మందిని కూడా నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ మేరకు సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కేసులో కవిత ప్రమేయం ఉందనడానికి సరైన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ విఫలమైందని కోర్టు పేర్కొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. మా ప్రతినిధి హరీష్, చెప్పండి. ఒక రకంగా కవితకి ఇది భారీ ఊరట అనుకోవచ్చా? దర్యాప్తు సంస్థ ఏమైనా పైకోర్టుకి వెళ్ళే అవకాశం ఉందంటారా? లక్ష్మణ్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఇక ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టుకు సంబంధించి ఈ కేసులో 23 మందికి సంబంధించి కూడా క్లీన్ చిట్ ఇస్తూ విడుదల చేసిన నేపథ్యం ఉంది. ఇక జాగృతి అధ్యక్షురాలు కవితకి సంబంధించి కూడా ఈ కేసులో సంబంధించి కూడా ఆమెకు ఏదైతే భారీ ఊరటనిచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కవితపై సిబిఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కోర్టు కొట్టివేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుందని చెప్పొచ్చు. ముందుగా నిందితులు తప్పు చేసడానికి కూడా ఇలాంటి సాక్ష్యాధారాలకు సంబంధించి కూడా లేవు. సిబిఐకి సంబంధించి కూడా ఈ కేసులో సాక్ష్యాలను రాబట్టడంలో కూడా విఫలమైంది. పూర్తిగా ఈ కేసుకు సంబంధించి కూడా ఇరికించడం జరిగిందన్నట్టుగా కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తూ కేసుకు సంబంధించి కూడా కొట్టివేయడం జరిగింది. 23 మందికి సంబంధించి కూడా విడుదల చేశారు. ఇక ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ రెడ్డి ఇచ్చిన ఈ కీలక తీర్పుకు సంబంధించి కావచ్చు ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో కవిత ప్రమేయం ఉండదని సరైన ఆధారాలు చూపడంలో కూడా దర్యాప్తు సంస్థ విఫలమైనట్టుగా కూడా తెలపడం జరిగింది. ఇక దీంతో పాటుగా ఢిల్లీ సంబంధించి కూడా మాజీ సీఎం కేజ్రీవాల్ తో పాటుగా మంత్రి సిసోడియాతో పాటుగా 23 మందిని ఇక ప్రత్యేక న్యాయమూర్తి జితేందర్ సింగ్ విడుదల చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ కేసులో అనేక లోపాలు ఉన్నాయి. సిసోడియాపై కేసు రూపొందించడం కావచ్చు, కవితపై కేసు నమోదు చేయడం కావచ్చు, సిబిఐ విఫలమైనట్టుగా కూడా పేర్కొనేది. ఎటువంటి ఆధారాలు లేకుండానే కేజ్రీవాల్ తో పాటుగా 23 మంది పైన ఈ కేసును నమోదు చేయడం జరిగింది. ఇందుకు సంబంధించిన సరైన ఆధారాలు లేవన్నట్టుగా కూడా ఏదైతే జితేందర్ సింగ్ చెప్పడం జరిగింది. ఇక ప్రత్యేకంగా ఈ కేసుకు సంబంధించి కూడా కొట్టివేస్తూ ఆయన కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారని చెప్పొచ్చు. ఇక దీనికి ఏదైతే మాజీ సీఎం కేజ్రీవాల్ కి సంబంధించి కూడా ఆయన భావోద్వానికి లోయిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. నేను తప్పు చేయలేదు, తప్పుడు కేసులో ఇరికించారు, తాను తన మాజీ మంత్రి సిసోడియాతో సహా తమ పార్టీ నేతలంతా కూడా నిజాయితీ పరులుగా ఉన్నారు. దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, వాటిపై పోరాడి ఎన్నికల్లో గెలవాలి, కానీ ఇలాంటిది కాదని కూడా ప్రధాని మోడీ ఇట్లాంటి చర్యలకు కూడా పాల్పడతా ఉన్నట్టుగా కూడా ఆయన భావోద్వానికి లోనవుతూ కూడా మాట్లాడిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మరోవైపు కవితకి సంబంధించి కావచ్చు, ఎందుకంటే ప్రత్యేకంగా హైదరాబాద్ కి సంబంధించి కూడా తన నివాసానికి చేరుకున్నారు. సిబిఐకి సంబంధించి కూడా తమను ఇబ్బంది గురి చేసిన నేపథ్యం కావచ్చు, చాలా వరకు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు ఆమెను ఈ కేసులో ఇరుక్కున్నట్టుగా కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది, తమపైన విమర్శలు చేయడం జరిగింది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా ఈ వ్యాఖ్యల పట్ల, విమర్శల పట్ల కవిత మరి కాసేపట్లో రియాక్ట్ కాబోతా ఉన్నారు. ఏ విధమైన అంశాలకు సంబంధించిన ప్రస్తావిస్తుంది, ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కూడా తను చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అయితే కనిపించింది. స్వయంగా తన వద్ద ఉన్న ఐఫోన్స్ కావచ్చు, తన వద్ద ఉన్న ఆధారాలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి కూడా సిబిఐకి సమర్పించింది, విచారణను ఎదుర్కొన్న పరిస్థితి కావచ్చు. మరోవైపు ఇప్పుడు కుటుంబం నుంచి బయటకు వచ్చి ప్రత్యేకంగా జాగృతి సంబంధించి కూడా సంస్థను నడుపుతా ఉన్నది. ఇక మొత్తంగా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో ఏ విధంగా కవిత రియాక్ట్ కాబోతాం, ఎందుకంటే సొంత కుటుంబ సభ్యులు కావచ్చు, సొంత పార్టీ నేతలు కూడా విమర్శలు చేశారు. లిక్కర్ కేసుకు సంబంధించి కూడా ఆమె ఇరుక్కున్నారు కాబట్టి మొత్తంగా ప్రతిపక్ష నేతలతో పాటుగా వీళ్ళంతా కూడా విమర్శలు చేశారు కాబట్టి ఈ రోజు ఆమెకు భారీ ఊరట లభించిందని చెప్పొచ్చు. స్వయంగా లిక్కర్ కేసులో కవిత ప్రమేయం లేనట్టుగా కూడా కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో కవిత ఏ విధంగా రియాక్ట్ కాబోతా ఉన్నది, దాంతో పాటుగా ప్రతిపక్ష నేతలకు ఏ విధంగా ఆమె కౌంటర్ ఇవ్వబోతున్నట్టుగా కూడా మరి కాసేపట్లో మీడియా సమావేశంలో కూడా కవిత ఈ అంశాలన్నిటిని కూడా ప్రస్తావించనున్నారు. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.